తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పర్యటించారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద అన్నపూర్ణ హోటల్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయన పరిశీలించారు. అనంతరం ఓ దుకాణంలో అధికారులతో కలిసి టీ తాగారు. అనాధికార దుకాణాలపై వెంకయ్య చౌదరి ఆరా తీశారు. ఇది ఫర్దర్గా బిల్డింగ్ వైబిలిటీ ఉంటుందా లేకపోతే బిల్డింగ్ మోర్ దాన్ 50 ఇయర్స్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ని ఏమన్నా మరొక విధంగా వాడుకోవాలా అని చెప్పి మా ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా చాలా రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మా ఇంజనీరింగ్ వింగ్ కూడా కొద్ది స్ట్రక్చరల్గా ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి స్టడీ చేసి ఏ రకంగా చేయాలి అనే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం దీంట్లో కూడా షాపింగ్ ఏరియా కాబట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాప్ ఓనర్స్ కానీ లైసెన్స్ హోల్డర్స్ కానీ లేకపోతే కొంతమంది హాకర్స్ వాళ్ళు రోడ్డు మీద వచ్చి తట్టలు పెట్టుకుంటే అమ్మటం చదవటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దీని మీద ఒక రకంగా పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకుండా లీగల్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమి రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద సపరేట్గా చర్యలు తీసుకొని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము దాంట్లో డిజిటలైజ్ చేసి ఒకే లైసెన్స్ని ఒకేసాట అమ్ముకునే విధంగా చేస్తాం. కానీ ఒక లైసెన్స్ బేస్ చేసి 3 డమ్మీ లైసెన్సులు రైట్ చేసి 3 ప్లేసుల్లో తట్టలు పెట్టుకొని అమ్ముకోవటం అనేది ఇల్లీగల్, నిషిద్ధమైనది. దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేసుకొని షాప్ వైజు, లైసెన్స్ వైజు, ఓనర్ వైజు అన్నీ కూడా చేసి ఎక్కడైనా ఓవర్లాప్ అడిషనల్ ఎవరన్నా క్రియేట్ అయి ఉంటే లైసెన్సులు దాని మీద పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన అంతకుముందు అన్నపూర్ణ హోటల్